నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఒక నినాదం అయితే చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఎందుకు వచ్చింది? సో మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ ఉన్నారు. సో అన్న నమస్తే. సో రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే అంశం మొత్తం హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. సో మీకు కూడా చాలా థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయి, చాలామంది బెదిరిస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నాను, ఏ ఉద్యమం చేసినా సరే బ్రదర్, ఒక ఉద్యమము ప్రజా ఆదరణ పొందినప్పుడు, ప్రజలు దాన్ని ఆదరించినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, వ్యక్తిగత దూషణ ఇటువంటి సహజంగా జరుగుతాయి. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి చాలా చూసాం. ఈ నేల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని తిట్లు తిట్టినా నేను తినడానికి సిద్ధంగా ఉన్నా, ప్రాణం తీసినా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కాబట్టి అలా తిట్లు తిట్టే వాళ్ళని నేను పట్టించుకోను. నన్ను వ్యక్తిగతంగా దూషించే వాళ్ళతో నేను వాళ్ళ దృష్టికి పోదలుచుకోవట్లేదు, వాళ్ళ తెరువుకే పోదలుచుకోవట్లేదు. సో అంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఏదో మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూసాము. సో అంటే వాళ్ళ కులం పేర్లు చెప్పి కూడా తిడతా ఉన్నారు. సో ఏం చెప్తారన్న? నేనేమంటున్నాను బ్రదర్, ఇక్కడ మీకు మీ ఛానల్ వేదిక కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. మార్వాడి గో బ్యాక్ అంటే వ్యక్తులను బొమ్మని కాదు బ్రదర్ అర్థం. ఆంధ్ర గో బ్యాక్ అన్నాం. అరే అయ్యోనివా, నువ్వు అవ్వనివా, తెలంగాణకి తోటి పాలనివా, ఏ ఆఫీస్ మెట్లు ఎక్కినా జిల్లేడమ్మ జిట్టా వీడు ఎదురుగానే కూర్చుంటాడు, వాడు వీడు అని అన్నాం, ఆంధ్రోడు అని అన్నాం. అందరూ అనలేదా? నేను ఒక్కనే కాదు, 4 కోట్ల మంది ప్రజలు అన్నారు. అంత మాత్రాన వాళ్ళని అనడం, వాళ్ళని వ్యక్తిగతంగా మేము అంటలేదు. ఏదైతే అక్కడ భావోద్వేగంతో ప్రాంతేతరుడు వచ్చి మా దళిత బిడ్డపై కొట్టి కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషించి ప్రాంతం వాడిని ప్రాంతేతరుడు కొట్టినప్పుడు సహజంగా సమాజం నుంచి ఎవడనైనా పక్కనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి, ఆంధ్ర పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. సో ఎక్కడి నుంచో వచ్చినటువంటి గుజరాత్, రాజస్థాన్కు సంబంధించిన మార్వాడి కొట్టడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు నేను సమాజం నుంచి విపరీతమైన ఆదరణ పెట్టిన గంట సేపట్లో 5 లక్షల మంది చూశారు. అంటే ప్రతి రంగంలో వీళ్ళు దూరిపోవడం కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు కొంటున్నటువంటి వస్తువులతో, అంటే మీరు డబ్బులతోని మీరు ధనాన్ని కూడగట్టుకుంటూ మా మీద దాడులు చేస్తారనేటువంటి ఒక తిరుగుబాటు మొదలైంది. దాంతోపాటు అన్ని ఎప్పటి నుంచో, ఇప్పుడు ఆ ఉద్యమం ఆనించి మొదలుబాటు అనేది ఎప్పటి నుండో స్టార్ట్ అయింది కానీ బయటికి రావట్లేదు. మొన్న బయటకు వచ్చిందని మీరు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. చాలా తప్పు బ్రదర్. ఈ మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా వీళ్ళ ఏవైతే వీళ్ళ సంస్కృతిని బలవంతంగా మనమే రుద్దుతా ఉన్నారో, అంటే మన వాళ్ళు కూడా అదే వాళ్ళ కల్చరే గొప్పది అనేటువంటి భావనకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కల్చర్ వాళ్ళ గొప్పది, మనం కాదంటలే. మన కల్చర్ మనకు గొప్పది కదా. నా ఇంటికి వచ్చి ఏమంటారు, నీ ఇల్లును పొగుడుతా అంటే ఎట్లా? నా గృహప్రవేశానికి పిలిస్తే నీ ఇల్లు బాగుండాలని, నీకంటే మా ఇల్లే బాగుందంటే నాకు బాధ అనిపిస్తుంది కదా. సో నేనేమంటున్నానంటే, నీ ఇల్లు నీకున్నది, నీ ఇల్లు అంటే నీ గౌరవం, నా ఇల్లుని, నా ఇంటి కోసం నువ్వు గౌరవించాలనేటువంటి కోణంతో ఈరోజు ప్రజలంతా ఇది చాలా దుర్మార్గమైంది, ఇది ఒక ఆధిపత్యం అనేటువంటి భావనతో అన్ని, అంటే కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి, విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పద్మశాలీలు నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నదని జయరాధన పాట రాశాడు. ఇప్పుడు ఆ పాటలన్నీ మళ్ళీ మాకు గుర్తొస్తున్నాయి. కాబట్టి ఉద్యమం అంతా గుర్తొస్తూ ఉన్నది. ఓ సాప కింద నీరులాగా నార్త్ పెత్తనం మన మీద ఎక్కువైపోయిందని ప్రజల్లో భావన ఉన్నది. ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం బలపడతా ఉన్నది. సో మీ మీద కూడా కొన్ని అలిగేషన్ చేస్తూ ఉన్నారు, అంటే మీరు తెలంగాణ కాదు వేరే స్టేట్ అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళకి మీరు ఇచ్చేస్తాం. నేను ఇంతకుముందే చెప్పా, చాలా మా తాతలు, ముత్తాతలు, నేను, వాళ్ళ తాతలు మొత్తం కూడా పుట్టాం. కనీసం మాకు ఆంధ్రలో కూడా చుట్టాలేరు. తమిళనాడు ఎట్టయితే తమిళనాడు పార్టీ నుంచి నేను పోటీ చేశా. వీళ్ళు ఈ బీజేపీ పార్టీ ఆడ పుట్టింది, ఇట్లా చేసేవాళ్ళు. ఇవి ఎక్కడో పుట్టింది దీన్ దయాళ్, ఆయన పేరేం పేరు, శ్యాంప్రసాద్ ముఖర్జీయా, శ్యాంప్రసాద్ ముఖర్జీ, బెంగాల్కి సంబంధించిన ఆయన. మరి ఇక్కడ ఎట్లా పోటీ చేస్తూ ఉన్నారు? మా పార్టీ వీసీకే పార్టీ, విముక్తి చిరుతల కక్షి. మా ఎంపీ గారు చిదంబరం ఎంపీ, మా పార్టీకి 2 ఎంపీ, ఇంకో ఆయన విల్లుపురం ఎంపీ, 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు తమిళనాడు నుంచి. మేము దక్షిణాది వేదికగా ఇప్పుడు తమిళ పార్టీనే వాస్తవమే, మేము కాదంటలే. తెలంగాణ మేము అట్లా అనుకుంటే టీఆర్ఎస్ కండోలో కప్పుకొని తిరిగినటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరలేదా? మరి తెలంగాణ వాదులందరూ ఎమ్మటే మళ్ళీ జాతీయవాదులు అయిపోయారా? ఇదంతా ఇప్పుడు రాజకీయ సమస్య కాదు బ్రదర్. ఇది రాజకీయ సమస్య, ఆ పార్టీ ఈ పార్టీ మాత్రం కులం కాదు, ఇది మార్కెట్ సమస్య. తెలంగాణ ఇది మార్కెట్ సమస్య. రైట్, ఎవరైతే మాట్లాడుతున్నారో నాతో చర్చకు రమ్మనండి. నా ఊరు, నా పేరు, మా తాతలు ముత్తాతలు మా ఇంటికి వస్తారా, ఏడికి వస్తారో చెప్పండి. ఈరోజు మా గ్రామం కూడా ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. మా గ్రామంలో తీర్మానం చేయబోతా ఉన్నాం. పక్క మీరు పోరాటం చేస్తూ ఉన్నారు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి, కానీ కొంతమంది పార్టీ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు. అసలు మిమ్మల్ని అంటే నార్మల్ కొంతమంది మీరు విన్నారు, వాళ్ళ కౌంటర్లు కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే బ్రదర్, రాజకీయ పార్టీలు మీరు ఎటు పక్కలు ఉండాలనుకుంటే అటు పక్కన ఉండండి, మాకేం బాధలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ఓట్ల ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. మీకు ఓట్ల ప్రయోజనాలుగా, మీకు ఓట్ల ప్రయోజనాలుగా, నోట్ల ప్రయోజనాల కోసం మీరు పెట్టుబడిదారుల వైపు, ఇప్పుడు ఎవరైతే రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారుల వైపు ఉన్నారు, మీకు కావాలి. ఎలక్షన్లకు వచ్చినప్పుడు మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఎవరిని? తెలంగాణ
ప్రజల్ని. మీరు ఇప్పుడు పంచవృత్తులు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఎవరైతే పద్మశాలు ఉన్నారో వలస పోతా ఉన్నారు. పత్తి ఇక్కడ పండుతుంది, ఈ పత్తి సూరత్కి వెళ్తుంది, ఆడ అంగీలు పాయింట్లు తయారైతే ఇక్కడికి వచ్చి అగర్వాల్ రూపంలో షాపులలో అమ్మకాన్ని పెట్టుకుంటారు. ఇగో చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీరు పెట్టుబడిదారుల వైపు ఉండాలనుకుంటే ఉండండి, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ మీరు ఉండండి. తెలంగాణ ప్రజల వైపు మేము ఉన్నాం, తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు. ఈరోజు ఉస్మానియా విద్యార్థులు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇంతకుముందు మేధావులు కానీ, ఆఖరికి డిజిటల్ మీడియా ఈ ఉద్యమం ఎక్కడ మొదలైందో తెలుసా? మీకు ఛానల్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ డిజిటల్ మీడియా 2 మిత్రులు ఉన్నారు మన తెలంగాణలోనే. సోషల్ మీడియా మొత్తం ఈ ఏమంటారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నది. ఎందుకనంటే వాళ్ళకు కూడా తెలుసు అన్న, వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ గ్రామీణ ప్రాంతంలో నుంచి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు. అరే మా గ్రామంలోకి జ్వరమైపోయాడన్న, ఆ తెలంగాణలో రోడ్లు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ మార్వాడి దుకాణం లేనటువంటి ఇల్లు లేదు, గ్రామం లేదు. కాబట్టి ఈ రకంగా దూరకపోయారన్న అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఈ ఉద్యమం బలపడతా ఉన్నది బ్రదర్. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే వాళ్ళు ఒక పక్క ఏమంటా ఉన్నా మేము కూడా హిందువులే, మేము ఇండియన్స్ అని మాట్లాడుతాం అంటే మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్, మార్వాడి నకిలీ వ్యాపారం గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్, గుజరాతీ కల్చర్ గోబ్యాక్, గుజరాతీ నకిలీ వ్యాపారం గోబ్యాక్, రాజస్థాన్ నకిలీ వ్యాపారం గోబ్యాక్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలే. నా దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలని వీళ్ళు ఎలాగ అంటున్నారో, నా రాష్ట్రంలో ఉండాలంటే తెలంగాణ గీతం పాడాల్సిందే, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిందే, జై తెలంగాణ అనాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జులుం చెలాయించి మళ్ళీ మేము కొడతాం కులం పేరుతో దూషిస్తామనంటే ఖబర్దార్. తెలంగాణ సమాజం ఇలాగే 60 ఏళ్ళు చేస్తే ఏ ఎత్తున లేచిందో ఉద్యమం తెలుసు. మళ్ళీ లేచింది అనుకోండి, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్తాం బ్రదర్. థ్యాంక్ యూ.